శ్రీ రామోజీరావు గారు. ఆయన జీవితంలో ఈ కంపెనీలోనే నేను హీరోని అయ్యాను, ఉషాకిరణ్ మూవీస్లోని. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాల్ని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్, నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు, నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు. అయ్యా అలాగండి, తప్పకుండా. ఈ రోజున జాతస్యహు మరణం ధ్రువమని అందరం వెళ్ళిపోవాల్సి ఉంది. వాళ్ళ పెద్ద ఆయన ప్రేమగా పెద్ద ఆయన అని పిలుచుకునే శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు, అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర. మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. రామోజీరావు గారు ఒక లెజెండ్ అండి. ఆయన కోల్పోవడం నిజంగా మన అందరూ చాలా బాధాకరంగా ఉంది. అంటే నాకు రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్కి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి నేను ఈనాడు పేపర్ కోసమే వెయిట్ చేసేవాడిని. ఈరోజు కూడా ఎక్కడైనా వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈనాడు పేపర్ని నెట్లో చదవకుంది ఆ రోజు డే స్టార్ట్ అవ్వదు. అలాంటి నా జీవితంలో ఈనాడుతోటి చాలా అనుబంధం ఉంది. అంటే ఒక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నా. అలాంటి ఒక లెజెండ్ ఆయన రామోజీరావు గారు. ఆయన పేపర్ ద్వారానే కాదు, సినిమాల ద్వారా కూడా ఒక మంచి సినిమాలు తీసి ఒక ప్రతిఘటన, మౌన పోరాటం లాంటి ఒక
అండ్ పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి ఒక మంచి సినిమాలు తీసి అలానే ఒక ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోని తెలుగు వాళ్ళు గర్వపడే అంత మంచి ఫిలిం సిటీని చేశారు, కట్టించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈనాడు పేపర్ ఉన్నన్ని రోజులు అలానే ఫిలిం సిటీ ఉన్న రోజులు మన జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి పవిత్ర ఆత్మ శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎక్స్ట్రీమ్లీ సాడ్ డే అండి. నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామోజీరావు గారు. ఎనీ టైం లైఫ్లో ఇఫ్ యూ వాంట్ అన్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆయన ట్రూ ఒరిజినల్ నేచర్ ప్రకారమే లైఫ్ లీడ్ చేయగలగాల. అండ్ హీ లెడ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఒరిజినల్ ట్రూ నేచర్. Anyone who wants to learn about leadership can learn from him. Man who proved that follow your path and success will be there. ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా యూ గో అండ్ స్పీక్ టు హిమ్, హీ హ్యాస్ అ సొల్యూషన్. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. అండ్ ఆ మీటింగ్ బయట వచ్చిన వెంటనే ఒక టోటల్ న్యూ ఇన్స్పిరేషన్ తోటి విల్ బీ అవుట్. వాట్ ఈజ్ అచీవ్డ్ ఫ్రమ్ బీయింగ్ అ స్మాల్ మ్యాన్, పుట్టింగ్ అప్ మార్గదర్శి, ఈనాడు, న్యూస్ పేపర్, టెలివిజన్, ఏది చేసినా ఆన్ హిస్ టర్మ్స్. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. అండ్ డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ హిస్ ఫ్యామిలీ. అంటే తెలుగులో ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ టైమ్స్ ఇన్ ద తెలుగు. రామారావు గారు, రామోజీరావు గారు ఆర్ ద కీ పీపుల్ ఫర్ ద తెలుగు ప్రైడ్. వాటికి అడుగులు వేయించి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు కొన్ని వేల జీవితాలను తీర్చిదిద్దారు రామోజీరావు గారు. ఆ వేల సంఖ్యలో నేను ఒకడిని. నా మొదటి సినిమా శుభవేళ సినిమాలో హీరోగా నాకు అవకాశం ఇచ్చి నా అడుగులు సినీ పరిశ్రమలో వేయడానికి ముఖ్య కారకులు రామోజీరావు గారు. యుగానికి ఒక్కరు పుడతారు అంటారు, అలాంటి యుగ పురుషుడు రామోజీరావు గారు. ఆయన చేతుల మీదుగా, ఆయన ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో నేను నిలదొక్కున్నాను. ఆయన ఆత్మకి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటూ. ఒక మంచి వ్యక్తి, ఒక ఆశయంతో ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబం నుంచి వచ్చి మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీర్చిదిద్దారు. ఇవాళ ఈటీవీ మూలంగా కానీ, లేకపోతే ఇందులో వచ్చే కార్యక్రమాలు కానీ, జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు వాళ్ళకి. అలాగే పాడతా తీయగా దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు. వీటన్నిటి వెనక కృషి రామోజీరావు ఎంతో కృషి. అనేక సంస్థలు పెట్టారు. సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అనేక సందర్భాల్లో వారితో కలిసి కూర్చోవటం, వారితో మాట్లాడటం, ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన. అలాంటి మహా వ్యక్తి ఒకటి వాళ్ళ తీరని లోటు. భారత ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ బ్రహ్మాండమైన గౌరవించారు మన భారతదేశంలో. అది వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారి అభిమానులకి, వారి సంస్థలు పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. నమస్తే. రామోజీరావు గారు 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వారిని చూశాను. అప్పటి వరకు ఈనాడు పేపర్ తప్ప వార్తలంటే ఏమిటో తెలియదు మా ఇంట్లో. ఒక మహాప్రస్థానం. మనిషి అన్నవాడు ఎప్పుడో ఇప్పుడు, అంటే 100 ఏళ్ల ప్రాయంలో ఎప్పుడో ఇప్పుడు కన్ను మూయాల్సిందే. కానీ ఆ మనిషి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎంతమంది వారి కోసం కన్నీరు కార్చారు, ఎంతమంది చూడటానికి వచ్చారు అనేది వారి విలువ ఏంటనేది తెలుస్తుంది. ఇవాళ
నాలాంటి ఎన్నో లక్షల మంది, వేల మంది అభిమానులు వారిని ఆఖరిసారిగా భౌతికంగా అంటే వారు అక్కడ వారిని చూడడానికి రావడమే చెప్తోంది ఆయన విలువేంటో. ఒక ఎంపైర్ స్థాపించారు, ఎంతోమందికి అన్నం పెట్టారు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు రామోజీరావు గారు. భవిష్యత్ తరాలకు వారు చేసిన పనులు, వారు స్థాపించిన ఈ సంస్థానం ప్రతిదీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. మాట్లాడుకుంటారు, వేనోళ్ళ పొగుడతారు. ఇలా ఎప్పుడు ఆర్ఎఫ్సికి వస్తానని అనుకోలేదు. 90 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు వారు అని వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా అనుకున్నాను. కానీ దేవుడు ఒకటి రాసిస్తాడు, దాన్ని మనం ఎవరైనా తప్పించలేము. కాబట్టి వారికి సద్గతి ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. రామోజీరావు గారు లివ్స్ ఫర్ ఎవర్. నమస్కారం. రామోజీరావు గారు అంటేనే నాకు నా ప్రకారం ఒక అక్షరాకాశం, ఒక స్ఫూర్తి శిఖరం, విలువల జలపాతం. పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్ని సంస్థలు ఉన్నాయో, ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికి ఉన్న దీక్ష, పట్టుదల, అంకిత భావం, ఆ ఏకాగ్రత అన్నీ కూడా పైనుంచి ప్రవహించాయి. ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలోని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి. అట్లాగే ఎన్ని వ్యాపారాలు చేసినా మానవీయ కోణం మాత్రం మరవలేదు, వదలలేదు. అట్లాగే వ్యాపారాలతో పాటు, విజయాలతో పాటు ఆ విజయాల వెనకాల ఉన్న విలువల్ని మనం ఎప్పుడూ గుర్తించాలో, గుర్తుపెట్టుకోవాలి. అవే మనందరికీ ఆదర్శం. రామోజీ గారి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంలో నేను భాగస్తున్నందుకు ఎంతో గర్వపడుతుంటాను. ఆయన చూపించిన దారిలో ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని మరెంతో మంది ముందుకెళ్ళాలని, ఆయన తెలుగు భాష ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, ఆత్మవిశ్వాస పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన గొప్ప ధీరుడని చెప్పేసి మనస్ఫూర్తి